హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కర్రీ అయితే చాలా స్పెషల్ అండి. బాగా ఉపయోగపడుతుంది. మన బాడీకి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇచ్చిన ఈ కర్రీని అయితే మీరు రోజు అన్నంలో కానీ చపాతీలకు కానీ వాడచ్చండి. వారంలో కనీసం 3 రోజులైనా ఈ కర్రీని తీసుకోండి. ఇప్పుడైతే ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేశాను నేను. ఇవి కొంచెం ఎర్రగా అయినంత వరకు వేపాలండి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత నేనైతే 3 టమాటా పళ్ళను జ్యూస్ చేసి తీసుకున్నాను. మిల్ మేకర్కి గ్రేవీ ఎక్కువగా వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి నేనైతే టమాటాలను జ్యూస్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా జ్యూస్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఇలా టమాటా జ్యూస్ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసి ఇందులో వేసుకోవాలండి. ముందుగా కడిగేసి మిల్ మేకర్ని నేనైతే ఒక గిన్నెలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటో జ్యూస్లోని ఈ మిల్ మేకర్ అంతా కలిసేలాగా కలపాలి. మీరు డైట్ చేస్తున్నప్పుడు వారంలో 3 సార్లు అయితే తప్పనిసరిగా ఈ మిల్ మేకర్ కర్రీని తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం, సాల్ట్ కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అయితే వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన డైట్లో కూడా జీలకర్ర పొడి బాగా పనిచేస్తుందండి. నేను అందుకే ప్రతి వంటలో ఎక్కువ జీలకర్ర పొడిని వాడుతూ ఉంటాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం అయితే వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసాక మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దించేసుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు ఇలా పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ కూర. నేనైతే మిల్ మేకర్ కర్రీని కనీసం వారానికి 3-4 సార్లు అయినా వండుతానండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ కూర అయితే తయారైంది.